హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియో మనం డిస్కస్ అయిపోయే క్వశ్చన్ వచ్చేసి మీడియం క్వశ్చన్ అనమాట. లీడ్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 128, లాంగెస్ట్ కాన్సిక్యూటివ్ సీక్వెన్స్. ఇక్కడ ఏంటంటే సింపుల్గా ఒక అరే అన్నాడు. సో అందులో ఏంటంటే ఇంకా ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 104, 200, 1, 2, 3 ఇవన్నీ మనం ఒక అసెండింగ్ ఆర్డర్లో పెట్టినప్పుడు ఎంతవరకు కంటిన్యూస్ నెంబర్స్ వస్తున్నాయో చెక్ చేయాలన్నమాట. ఓకే, ఈ అవుట్పుట్లో ఏంటి, ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చారు ఎలిమెంట్స్ 100, 4, 200, 1, 3, 2 అంటే 6 ఇచ్చారు. మొత్తం 6లో మనం ఇవన్నీ ఆర్డర్లో పెట్టుకుంటే కంటిన్యూస్గా వచ్చే నెంబర్స్ ఏమొస్తాయి, 1, 2, 3, 4 తర్వాత డైరెక్ట్ 100 వచ్చేస్తుంది, 200 వచ్చేస్తుంది. లాంగెస్ట్ కన్సిక్యూటివ్ సీక్వెన్స్ ఏమవుతుంది అప్పుడు 1, 2, 3, 4 అవుతుంది. దాని లెంత్ ఎంత, అవుట్పుట్ ఏమొచ్చింది మనకి 4 వచ్చింది. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూడు, ఎగ్జాంపుల్ 2 చూడు, 0, 3, 7, 2, 5, 8, 4, 6, 0, 1 ఎంత ఉంది, అవుట్పుట్ 9 వచ్చింది. ఎలా వచ్చింది, 2 జీరోలు ఉన్నాయి కదా, ఎలా వచ్చింది కాన్సిక్యూటివ్ సీక్వెన్స్ అని. లాంగెస్ట్ కన్సిక్యూటివ్ సీక్వెన్స్ అంటే ఆర్డర్లో లాంగెస్ట్ సీక్వెన్స్ ఏది ఉందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అక్కడ మొత్తం ఇచ్చిన అవుట్పుట్ ఇన్పుట్లో ఎక్కడ ఉంది, ఎక్కడ స్టార్ట్ అయిందని కాదు, ఎంత ఉందన్నది చెప్పాలంతే. సో ఇప్పుడు ఫస్ట్ జీరో స్కిప్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకో, మనం ఎలా కోడ్లో అది చేస్తాం అనుకోండి. ఫస్ట్ జీరో స్కిప్ చేస్తాం ఎందుకంటే డూప్లికేట్ ఉంది కాబట్టి ఒకటి స్కిప్ చేయి. తర్వాత ఏమన్నట్టు 1, 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 0 నుంచి 8 వరకు అంటే దాని లెంత్ ఎంత వస్తుంది, 9 వస్తుంది. అవుట్పుట్ 9. ఓకే, ఐ హోప్ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇది మనకి O(n)లో దీన్ని సాల్వ్ చేయమంటున్నాడు. అండ్ మనం ఏ టాపిక్స్లో కవర్ చేయొచ్చు అంటే దీన్ని అరే, హ్యాష్ టేబుల్ అండ్ యూనియన్ ఫైండ్ ఉంటుంది. ఇది కొంచెం ఏమంటారు ఊప్స్ వస్తే మనకి బాగా అర్థమవుతుంది. ఇది అయితే ప్రజెంట్ ఇది బాగా హార్డ్ అనమాట, ఇది మనం ఉన్న లెవెల్కి. సో అందుకని చెప్పేసి ఇవి 2 వేస్ నేను చూపిస్తాను, అరే అండ్ హ్యాష్ టేబుల్. సో ఫస్ట్ మనం అరే మెథడ్ అయితే చేద్దాం. సో దీంట్లో ఒక బేస్ కండిషన్ రాయొచ్చు. ఒకవేళ నమ్స్ అనే అరేలో ఎంటీకి ఇచ్చినట్లయితే నమ్స్ అనేది ఇవ్వకపోయినా సరే రిటర్న్ ఏం చేయాలి, 0 చేసేయాలి. సింపుల్గా ఇఫ్ నాట్ నమ్స్ రిటర్న్ 0 అంటాం. ఓకే, దీని తర్వాత నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే నమ్స్ని నేను డాట్ సార్ట్ ఆఫ్ అన్నా. ఓకేనా, సార్ట్ చేసిన తర్వాత అసలు అరే ఎలా అప్డేట్ అయిపోద్ది, ఇక్కడ ఎలా ఉన్నది ఏమవుతుంది, ఆర్డర్లో వచ్చేస్తుంది. 1, 2, 3, 4, 100, 200లోకి వచ్చేస్తుంది. అది ఎలా ఇచ్చినా సరే మనం సార్ట్ చేసేస్తున్నాం, ఆర్డర్లోకి వచ్చేస్తుంది. తర్వాత కరెంట్ అని చెప్పి 1 తీసుకుంటున్నా, లాంగెస్ట్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటున్నా. ఎందుకు అంటే ఈ సీక్వెన్స్ ఏదైతే ఉందో దాన్ని కౌంట్ చేయడానికి. ఓకేనా, ఈ సీక్వెన్స్ ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేస్తామో కండిషన్ లోపల కండిషన్స్ రా చెక్ చేస్తాం, కంగారు పడుతూ చెప్తాను. సో వాటిని మనం ట్రాక్ చేసుకోవడానికి ఈ వేరియబుల్స్ వాడుకుంటున్నాం, జస్ట్ ట్రాకింగ్ కోసం. ఓకే, అండ్ మన ఫైనల్ ఆన్సర్ వచ్చేసి వీటి దగ్గరే ఉంటుంది. ఇందులో ఏదో ఒకటి అనమాట, చెప్తా ఎలాగో కూడా చెప్తానండు. సో ఇప్పుడు మనం ఆన్సర్ అయితే రాద్దాం. ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 1, లెన్ ఆఫ్ నమ్స్. ఎందుకు ఇలా రాశానంటే సార్ట్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఎలిమెంట్ నుంచి కాదు, సెకండ్ ఎలిమెంట్ నుంచి మనం ప్రీవియస్ దాన్ని చెక్ చేసుకుంటాం. ఇది ఆల్రెడీ మనం చాలాసార్లు ఫాలో అయ్యాం మెథడ్ అనేది. సో ప్రీవియస్ దాన్ని చెక్ చేసుకుంటూ ఉంటాం, డూప్లికేట్స్ ఉండకూడదు కదా స్టార్టింగ్లో. సో అందుకని చెప్పేసి ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ నాట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ ఐ మైనస్ 1, మనం ఇండెక్సింగ్ 1 దగ్గర స్టార్ట్ చేసాం, 0 దగ్గర నుంచి కాదు. పైథాన్లో మనకి 0 ఇండెక్సింగ్ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో 1 దగ్గర స్టార్ట్ చేసి దాని ముందున్న ఎలిమెంట్తో కంపేర్ చేసుకుంటున్నాం. ఇక్కడ అర్థమైందా, ప్రజెంట్ ఇప్పుడు ఐ ఎక్కడ ఉంది, ఇండెక్స్ 1, ఎలిమెంట్ కూడా 1, కంగారు పడకండి. సో ఇండెక్స్ 1 దగ్గర ఉంది, ఎలిమెంట్ కూడా 1. దాన్ని మనం ఎంత కంపేర్ చేస్తున్నాం, దాని ముందు ఉన్న. సో ఇక్కడ మనకి ఇండెక్స్ ఐ అంటే ఏముంది, 1 ఉంది. సో సార్ట్ చేసిన తర్వాత ఇందులో ఎలిమెంట్స్ ఎలాగ వస్తాయి, ఎలిమెంట్స్ ఎలాగంటే చెప్తా చూడండి. నమ్స్ అరే ఎలా అప్డేట్ అవుతుందంటే 1, 2, 3, 4, 100, 200. సో ఇప్పుడు ఈ సార్ట్ అయిన అరేలోంచి ఫస్ట్ పొజిషన్లో ఏముందంటే ఏమొస్తుంది మనకి, నమ్స్ ఆఫ్ ఐ అంటే ఏమొస్తుంది, 2 వస్తుంది. అర్థమైందా, సార్ట్ చేసిన తర్వాత 0th పొజిషన్లో 1, 1 పొజిషన్ దగ్గర 1 ఇండెక్స్ దగ్గర 2, 2 ఇండెక్స్ దగ్గర 3, 3 ఇండెక్స్ దగ్గర 4, 4 ఇండెక్స్ దగ్గర 100, 5 ఇండెక్స్ దగ్గర 200 ఉంటుంది. ఇప్పుడు నమ్స్ ఆఫ్ ఐ అంటే నమ్స్ ఆఫ్ 1 అని అర్థం. నమ్స్ ఆఫ్ 1 అంటే 2 వచ్చింది. 2 నాట్ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ I-1. నమ్స్ ఆఫ్ I-1 అంటే ప్రజెంట్ ఐ అంతా 1, 1 - 1 అంతా 0. నమ్స్ ఆఫ్ 0 అంటే ఎంత, 1. 1ని 2ని కంపేర్ చేసుకుంటున్నాం, 2 ఈక్వల్గా కాదు చెక్ చేసుకుంటున్నాం. కాదు, అప్పుడే లోపలికి వెళ్ళమంటున్నాం, లోపలికి వెళ్ళింది. తర్వాత ఇఫ్ నమ్స్ ఆఫ్ ఐ ఈక్వల్ టు నమ్స్ ఆఫ్ I-1 ప్లస్ 1. ఎలా అయింది రాశాను, ఎందాక కాన్సెప్టే. నమ్స్ ఆఫ్ ఐ అంటే ఏమొస్తుంది, ఇప్పుడు ఆ కండిషన్, ఈ అవుటర్ కండిషన్, ఈ ఇఫ్ కండిషన్ అయితే ట్రూ అయింది, లోపలికి వచ్చింది. లోపలికి వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే నమ్స్ ఆఫ్ ఐని ముందు ఈక్వల్ టు చేసి ముందు నెంబర్ తీసుకుని దానికి +1 యాడ్ చేసాం అనుకో. ఇప్పుడు ప్రజెంట్ నమ్స్ ఆఫ్ ఐ ఆ వాల్యూ 2, నమ్స్ ఆఫ్ I-1 అంటే దాని వాల్యూ ఎంత వచ్చింది, అరే నుంచి 1. 1కి ఇంకొక 1 యాడ్ చేస్తే 2 వచ్చిందా లేదా, అలా వచ్చేటప్పుడు ఏంటి, ఇది కంటిన్యూస్గా ఉన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను చూడు, 10 తీసుకున్నాం, 10 కన్నా ముందు ఏమవుతుంది నెంబరు, 9 ఉంటుంది. అంతేనా, 10 కన్నా తర్వాత ఏముంటుంది నెంబరు, 11. అంటే ఏంటి, +1 చేస్తున్నాం. ప్రజెంట్ మనం 10 దగ్గర ఉన్నాం, నమ్స్ ఆఫ్ ఐ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నమ్స్ ఆఫ్ ఐ అంటే 10 దగ్గర ఉన్నాం. దీని ముందు నెంబర్ 9 అయితేనే కదా ఇది కంటిన్యూస్ సీక్వెన్స్ అని చెప్పి మనకు తెలిసేది.
ఈ ముందు నెంబర్ 9 ఉంటేనే మనకి ఓకే దీని తర్వాత కరెక్ట్గానే వచ్చిందని చెప్తాం. 9 కన్నా ముందు 8 ఉంటే అది కరెక్టే. 8 కన్నా ముందు 6 ఉందనుకో అది సీక్వెన్స్ కాదు, అవునా కదా. ఈ సీక్వెన్స్ చెకింగే మనం చేస్తున్నాం ఇక్కడ. ఈ కండిషన్స్ రాసి ఇది దీనికే. ఓకే, ఇది ట్రూ అయిందనుకో ఓకే ప్రజెంట్ కంటిన్యూస్గా ఉందని అర్థం. సో కరెంట్ అన్నదాన్ని ప్లస్ ఈక్వల్ టు 1 చేద్దాం. ఇక్కడ ఏం రాసాం, ఇఫ్ కండిషన్ రాసాం. ఆర్డర్లో ఉన్నప్పుడు మాత్రమే కరెంట్ అన్నదాన్ని అప్డేట్ చేస్తున్నాం. ఒకవేళ ఆర్డర్లో లేదు అంటే ఈ కండిషన్ ఫాల్స్ అయింది. ఇందాక నేను చెప్పినట్టు 6 8 వచ్చింది, మధ్యలో 7 స్కిప్ అయిపోయింది అనుకో, ఈ కండిషన్ ఫాల్స్ అయిపోద్ది. మరి అటువంటిప్పుడు ఏం చేస్తాం, ఎల్స్ అని చెప్పి ఎల్స్ రాసిన తర్వాత ఏం చేస్తామంటే ఇప్పుడు ఎల్స్లో మనం లాంగెస్ట్ అప్డేట్ చేయాలి. ఎలా అప్డేట్ చేయాలి, లాంగెస్ట్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ కరెంట్ కామా లాంగెస్ట్. అదేంటి బ్రో ఎంత పిచ్చి పిచ్చిగా రాతున్నావు కోడ్ అంటున్నారేమో, కాదు నేను క్లియర్గా ఉన్నాను, మీరు అర్థం చేసుకోవట్లేదు అంతే. సో ఇప్పుడు లూప్ అనేది ఇక్కడ మనం రాసిన అంటే ఫర్ లూప్. ఇది మైండ్లో ఉండాల్సింది ఇదే. మీరు ఫర్ లూప్ రాశారు, మల్టిపుల్ ఇటరేషన్స్ జరుగుతాయి. ఆర్డర్లో ఉన్నప్పుడు ఎల్స్ అనేది ట్రిగర్ అవ్వదు, ఇఫ్ అనేది ట్రిగర్ అవుతుంది. ఎప్పుడు ఆ ఇన్పుట్లో ఉన్న నెంబర్స్ ఆర్డర్లో కరెక్ట్గా ఉన్నప్పుడు ఇఫ్ కండిషన్ ఒకటే ట్రిగర్ అవుతుంది. కరెంట్ అనేది పెరుగుతూ వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1లో చూడండి, 1 2 3 4 100 200 కదా. సో 1 2 3 4 వరకు ఓన్లీ ఇఫ్ కండిషన్ ట్రిగర్ అవుతుంది అనమాట. ఇది ట్రిగర్ అవుతుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం, కరెంట్ ప్లస్ ఈక్వల్ టు 1 అన్నాం. సో ఇప్పుడు కరెంట్ ఏమైంది 4. అంటే ఇప్పుడు వరకు లూప్ రన్ చేసాం కదా, రన్ చేసిన తర్వాత ప్రస్తుతానికి మనకు తెలిసిన లాంగెస్ట్ కంటిన్యూస్ సీక్వెన్స్ ఏంటి 4, దాని లెంత్ వచ్చిందా, వచ్చేసింది కదా. ఇప్పుడు వెంటనే నెక్స్ట్ ఐటర్స్లో మనకి 100 వచ్చింది. ఏమైంది, ఈ కండిషన్ రాంగ్ అయింది. అప్పుడు ఆటోమేటిక్గా ఎల్స్లోకి వచ్చి ఏం చేస్తున్నాం, లాంగెస్ట్ని అప్డేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు దాకా ఈ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్లో ఇప్పుడు దాకా లాంగెస్ట్ కన్సిక్యూటివ్ సీక్వెన్స్ ఎంత ఉందో దాన్ని అప్డేట్ చేస్తున్నాం. ఎలా అప్డేట్ చేస్తున్నాం, ఇక్కడ మనకి కరెంట్ ఎంత అయింది ప్రజెంట్ 4, లాంగెస్ట్ ఎంత ఉందో మనం 1 అని తీసుకున్నాం. ఓకే, రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే దాన్నే లాంగెస్ట్ని కన్సిడర్ చేయమంటున్నాం. ఎలా ఎందుకు రాశాను అంటే ఈ ఎగ్జాంపుల్కి అయితే డైరెక్ట్ మనకి ఇందులోనే ట్రూ అయిపోతుంది. బట్ రేపు ఫ్యూచర్లో అంటే లైక్ నెక్స్ట్ టెస్ట్ కేసెస్ ఉంటాయి కదా, అందులో ఎలా చెప్పొచ్చు మీకు, స్టార్టింగ్ డూప్లికేట్స్ ఉండి తర్వాత అంటే 0లో ఒక 3 సార్లు ఉండి తర్వాత మధ్యలో 1 నుంచి 10 వరకు కన్సిక్యూటివ్గా ఉన్నాయి. దాని లెంత్ ఎంత వస్తుంది, 1 to 10 నెంబర్స్ లెంత్ ఎంత వస్తుంది, 10 వస్తుంది. ఓకే, తర్వాత 10 తర్వాత మళ్ళీ డూప్లికేట్స్ వచ్చినాయి, 11 ఒక 3 సార్లు వచ్చింది, స్కిప్ అయిపోతాయి. స్కిప్ అయిన తర్వాత దాని కంటిన్యూషన్ 35 వరకు కంటిన్యూస్గా వచ్చింది. ఈ 1 to 10 ఏదైతే ఉందో దాని లెంత్ ప్రజెంట్ లెంత్ ఎంత లాంగెస్ట్ మనకు తెలిసింది ఏంటి 10, లాంగెస్ట్లో స్టోర్ చేసుకున్నాం. తర్వాత ఏమైంది 11 నుంచి 35 వరకు కంటిన్యూస్ సీక్వెన్స్ ఉంది, అంటే మధ్యలో డూప్లికేట్స్ లేకుండా కంటిన్యూస్ సీక్వెన్స్ ఉంది. ఇప్పుడు 10 ఎక్కువ, ఈ 11 నుంచి 35 ఉండాలి ఎంత ఎక్కువ, ఇది ఎక్కువ కదా. సో దీన్ని మనం మళ్ళీ అప్డేట్ చేసుకోవాలి. అందుకని మనం మ్యాక్స్ ఆఫ్ అంటున్నాం. మనం ఫస్ట్ అప్డేట్ లెంత్ కౌంట్ చేసేదేమో కరెంట్ అన్న వేరియబుల్తో లెంత్ కౌంట్ చేస్తున్నాం సీక్వెన్స్, దాన్ని మనం ఇందులో స్టోర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనకి తర్వాత ఫర్దర్గా అరేలో ఎక్కడన్నా కంటిన్యూస్ ఎలిమెంట్స్ ఇంకా ఎక్కువ లెంత్ దొరికింది అనుకో, దాన్ని మనం ఎల్స్లోకి వచ్చిన తర్వాత అప్డేట్ చేసుకుంటాం అనమాట. 35 తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 36 కాకుండా 37 వచ్చింది అనుకో, ఇప్పుడు దాకా కౌంట్ చేసిన 11 నుంచి 35 వరకు ఉన్న లెంత్ని కౌంట్ చేసింది ఈ లాంగెస్ట్ అప్డేట్ చేసుకుంటుంది. అర్థమైందా, అందుకే ఇది రాస్తాం కదా. మరి మనం అంటే లైక్ ఈ ఎల్స్ ట్రిగర్ ఏంటంటే దీన్ని రీసెట్ చేయాలి, మళ్ళీ 1 కింద చేయాలి, లేకపోతే మళ్ళీ మనకు కౌంట్ తెలియదు కదా. అందుకే ఏం చేస్తామంటే సింపుల్గా కరెంట్ ఈక్వల్ టు 1 అంటాం. ఏమవుతుంది, ఎల్స్ ట్రిగర్ అయిన ప్రతిసారి ఇది రీసెట్ అవుతుంది, మళ్ళీ 1 కింద వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనకి కరెక్ట్గా వాల్యూస్ తెలుస్తాయి. లేదు మనం ఉద్దేశం అనుకో ఆ కరెంట్ అనేది పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. అర్థమైందా, సో అదనమాట మ్యాటర్. ఇక్కడ మనం ఏం రిటర్న్ చేయాలి, ఇప్పుడు కరెంట్కి లాంగెస్ట్కి ఈ రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే దాన్ని రిటర్న్ చేయాలి. రిటర్న్ మ్యాక్స్ ఆఫ్ కరెంట్ కామా లాంగెస్ట్. ఐ హోప్ నా ఎక్స్ప్రెషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, చాలా క్లియర్గా చెప్పా. ఇక్కడ చూడండి రన్ అయితే అయింది, సో సబ్మిట్ చేద్దాం. అండ్ ఇది మనం ఓవర్ఫైన్లో రాలేదు, ఎందుకంటే ఇది లాగిన్లో రాసాం. ఇక్కడ సార్టింగ్ ఉందంటే అర్థమైందిగా, ఎన్ లాగిన్. సో ఇప్పుడు దీన్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చామో చూద్దాం. సో ఇప్పుడు మనం హ్యాష్ టేబుల్ యూస్ చేసి మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఇది అంతా రిమూవ్ చేసేస్తున్నా, ఇది పైన కండిషన్ అలాగే ఉంచేస్తాను ఎందుకంటే ఇది కామన్ అనమాట. సో ఇప్పుడు నమ్స్ సెట్ తీసుకుందాం. సెట్ ఆఫ్ నమ్స్ అంటే అందులో మనకి యూనిక్ ఎలిమెంట్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట, అంటే డూప్లికేట్స్ అనేది రిమూవ్ అయిపోతాయి. అండ్ ఇందాకలాగే మనం లాంగెస్ట్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. ఇప్పుడు మనం లూప్ దేని మీద రాస్తామంటే ఈ నమ్ సెట్ మీద రాద్దాం అనమాట. ఓకే, ఫర్ నమ్ ఇన్ నమ్ సెట్ ఇఫ్ నమ్ -1 నాట్ ఇన్ నమ్ సెట్, అంటే నమ్ -1 అనేది నమ్ సెట్లో లేనప్పుడు. ఇప్పుడు లోపల వేరియబుల్స్ తీసుకుందాం.
కరెంట్ ఈక్వల్ టు నమ్ కరెంట్ లాంగెస్ట్ ఈక్వల్ టు 1. ఇప్పుడు దీని లోపల మనం ఏం చేద్దాం అంటే వైల్ లూప్ రాద్దాం. ఎందుకు ఎలా చేస్తాను మీకు క్లారిటీ వస్తుంది ఒకసారి. లేదంటే నేను ఏం చేస్తానంటే దీన్ని ఒకసారి ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేస్తాను. ఇది ఈ పాయింట్ మీకు ఎప్పటికప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి గైస్, నేనైతే నమ్ సెట్ అయితే ఇంకెలా వచ్చింది మనకు అవుట్పుట్ 0 1 2 3 4 5 6 7 8. మనం ఇచ్చిన ఇన్పుట్ ఏంటి, డూప్లికేట్స్ ఇచ్చాం అండ్ రిమూవ్ అయిపోయి ఇలా వచ్చినాయి. మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, నమ్ సెట్ ప్రింట్ చేసాం, ఇక్కడ ప్రింట్ అయిపోయిందా. ఫర్ లూప్లో ఏం చేస్తాం చూడు, నమ్ ఇన్ నమ్ సెట్. మనం ఇఫ్ కండిషన్ ఏం చేస్తాం, num-1 నాట్ ఇన్ నమ్ సెట్. num-1 నాట్ ఇన్ నమ్ సెట్ అంటే ఫస్ట్ దాంట్లో ట్రూ వచ్చింది అయిందా. ఎందుకు వచ్చింది, 0 - 1 చేస్తే ఏమొచ్చింది, -1 వచ్చింది, ఇక్కడ ట్రూ అయింది. ఓకే, నెక్స్ట్ టెస్ట్లో 1 వచ్చింది, num-1 నాట్ ఇన్ నమ్ సెట్ ఫాల్స్, ఎందుకంటే ఆల్రెడీ ఉంది. బేసిక్గా ఏం చేస్తామంటే ఈ కండిషన్ రాసి ఇక్కడ ట్రూ వచ్చింది కదా, సో మనం ఇందులో లేని నెంబర్ని, అంటే ఆ కండిషన్ ట్రూ అవ్వాలి కాబట్టి ఆ కండిషన్ ట్రూ అవ్వడానికి ఏం చేస్తున్నాం అంటే ఈ కండిషన్ రాస్తున్నాం. సో ఫస్ట్ ఐటరేషన్లోనే మనకి ఇక్కడ ట్రూ వచ్చిందా, లోపలికి వెళ్ళిన తర్వాత మనం అసలైన చెకింగ్ లోపల వైల్ లూప్ రాసి చెక్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడు, ఇఫ్ num-1 నాట్ ఇన్ నమ్ సెట్ అన్నప్పుడు 0 - 1 నాట్ ఇన్ నమ్ సెట్ వస్తుంది. సో ట్రూ అయింది. లోపలికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం, కరెంట్ ఈక్వల్ టు ప్రెసెంట్ ఉన్నది ప్రెసెంట్ ఉన్నది తీసుకుంటున్నాం నెంబర్, ఇది నమ్ సెట్ నుంచి ఫస్ట్ నెంబర్ అంటే 0 వస్తుంది. ఇక్కడ లాంగెస్ట్ కరెంట్ లాంగెస్ట్ అనేది ఇక్కడ కౌంట్ చేసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇప్పుడు మనం వైల్ ఎక్కడి నుంచి మనం చెకింగ్ అనమాట. ఎలా అనుకుంటున్నారు, +1 ఇన్ నమ్ సెట్ కరెంట్ అంటే ఇక్కడ +1 అంటే ఏంటి, కరెంట్లో మనం ఏం చేస్తున్నాం, నెంబర్ స్టోర్ చేసుకుంటాం, 0 స్టోర్ చేసుకుంటున్నాం. ఓకే, 0 + 1 ఇన్ నమ్ సెట్ అంటే 1 ఉన్నది. ఏం చేస్తున్నాం ఇప్పుడు, అప్డేట్ చేసుకోవాలి. ఏం అప్డేట్ చేయాలి, ప్రజెంట్ ఉన్నదాన్ని +=1 చేయాలి అండ్ లాంగెస్ట్ కూడా +=1 చేయాలి. అండ్ వైల్ లూప్ కంప్లీట్ అయిపోయిన ప్రతిసారి ఏం చేయాలి, లాంగెస్ట్ మనం అప్డేట్ చేసుకోవాలన్నమాట. లాంగెస్ట్ = మ్యాక్స్ ఆఫ్ మనం బయట తీసుకున్న లాంగెస్ట్ కామా కరెంట్ లాంగెస్ట్. ఓకే, సింపుల్గా బయటకు వచ్చేసి జస్ట్ రిటర్న్ లాంగెస్ట్ అనేది సరిపోతుంది. ఇది మనం O(n)లో చేస్తాం, ఇందాక n లాగిన్ చేస్తాం, ఇది O(n) అనమాట. ఓకే, ఈ ఫర్ లూప్ అనేది ఒకసారి ట్రిగర్ అవుతుంది, అర్థమైందా. ఈ ఫర్ లూప్ ట్రిగర్ అయిన తర్వాత ఇది టర్మ్స్ ఆఫ్ num-1 అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్టార్ట్ అయ్యి మనం అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. సీక్వెన్స్ని అలా చెక్ చేసుకుంటూ వెళ్తున్నాం అండ్ ఇక్కడ మనం అప్డేట్ చేసుకుంటున్నాం. ఇక్కడే మనకి చూడండి, ఇక్కడ కరెంట్ +1 అన్నప్పుడు ఏమవుతుంది, ఈ నెంబర్ అప్డేట్ అయిపోతుంది. అర్థమైందా. ప్రజెంట్ మనం ఇక్కడ చూస్ చేసుకున్న నెంబర్ మీకు కొన్ని నిమిషం చూపిస్తాను. ఇప్పుడు మనం ఫస్ట్ ఇక్కడ ఏం చేసాం, 0 సెలెక్ట్ చేసాం, 0 - 1 నాట్ ఇన్ నమ్ సెట్ అంటే ట్రూ వచ్చింది. ట్రూ వచ్చిందా, దీని లోపల ఏం చేస్తున్నాం చూడు, కరెంట్ అని చెప్పి ఒక వేరియబుల్, కరెంట్ లాంగెస్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకున్నాం. తర్వాత వైల్ లూప్ రాసాం. వైల్ కరెంట్ += అంటే 0, కరెంట్ అంటే ఏముంది, నమ్ అంటే 0 + 1 ఇన్ నమ్ సెట్ అన్నాం. 1 ఆల్రెడీ ఉంది, 0 + 1 అంటే 1 వస్తుంది అవుట్పుట్. 1 ఆల్రెడీ నమ్ సెట్లో ఉందనుకో, లోపల ఏం చేస్తున్నాం, ప్రజెంట్ ఉన్నదాన్ని అప్డేట్ చేసేస్తున్నాం, నెంబర్ని అప్డేట్ చేసేస్తున్నాం. ప్రజెంట్ ఇప్పుడు అవును పవర్ పోయింది, బట్ ఇట్స్ ఓకే ఫైన్. ఇక్కడ కరెంట్ ఎంత ఇప్పుడు 0 ఉంది కదా, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, లోపల +1 చేస్తున్నాం, 2 అప్డేట్ అయిపోయింది. లాంగెస్ట్ అప్డేట్ చేసుకుంటున్నాం ఎందుకంటే దొరికింది కాబట్టి. అలా మనం నెంబర్స్ ఉన్నంత వరకు, కరెంట్ +1 నెంబర్స్ ఉన్నంత వరకు ఈ సెట్లో. ఓకే, మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ 5 మిస్ అయింది అనుకో, కరెంట్ +1 ఇన్ నమ్ సెట్ అనేది ఫాల్స్ వస్తుంది. అక్కడతో ఈ లూప్ బ్రేక్ అయిపోతుంది. నెక్స్ట్ కండిషన్లో నమ్ అనేది ట్రిగర్ అవ్వదు, ఎందుకంటే ఫర్ లూప్ అక్కడతో అయిపోద్ది అనమాట. అర్థమైందా. సో ఇక్కడతో ఈ లూప్ అంతా అయిపోయిన తర్వాత లాంగెస్ట్లో ఏం చేస్తున్నాం, ఇప్పుడు దాకా మనం ఫైండ్ అవుట్ చేసిన కరెంట్ లాంగెస్ట్ని మన దగ్గర ఆల్రెడీ ఉన్న దాన్ని కంపేర్ చేసుకుంటున్నాం. రెండిట్లో మ్యాక్సిమం ఏ వాల్యూ ఉందో దాన్ని రిటర్న్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో అందుకే మనకి ఇది కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. సో ఒకసారి దీన్ని సబ్మిట్ చేసి చూద్దాం. ఐ థింక్ ఇది కొంచెం బెటర్ రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి, సబ్మిషన్స్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. ఇందాకటితో పోల్చుకుంటే కొంచెం బెటర్ అండ్ మెమరీ వైజ్ కొంచెం అంత కాదనమాట. ఈ కంటిన్యూస్ సీక్వెన్స్ మనం ఖచ్చితంగా ఇలాగే చేయాలి. అండ్ ఇంకా బెటర్ వే ఏంటంటే యూనియన్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ యూనియన్ ఉంది కదా టాపిక్స్, యూనియన్ ఫైన్ అంటే మనకి డిస్జాయింట్ సెట్ అని కూడా అంటారు. సో దాని గురించి ఐడియా ఉంటే ఒకసారి మీరు ట్రై చేయండి. నేనైతే ప్రెజెంట్ అంత ఐడియా లేదు కాబట్టి నేను కూడా వాటిని టచ్ చేయట్లేదు. సో ఇలా మనం ఈ క్వశ్చన్ని అరేస్ అండ్ అలాగే #టేబుల్ యూజ్ చేసి మనం ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేస్తాం. ఐ హోప్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఒకవేళ ఎక్కడ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా లైక్ బటన్ అయితే ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. సో రేపు పెడితే ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.